నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అయోధ్యలో రాములవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రారంభమైన అయోధ్య ప్రత్యేక రైలులో 1380 మంది భక్తులు బాలరాముడిని దర్శనానికి బయలుదేరారు. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. అయోధ్యలోని శ్రీరామచంద్రుని దర్శించుకునేందుకు కూడా ఖమ్మం నుంచి వేలాది మంది భక్తులు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా చాలామంది దాదాపు 1300 మందిని కూడా ఇక్కడ ఖమ్మంని స్పెషల్ ట్రైన్ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో మాత్రం చాలామంది భక్తులు కూడా వెళ్లేందుకు కూడా భక్తులందరూ కోలాహలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు వాసుదేవ్ గారు ఉన్నారు. అన్నది తీస్తున్నారు. సత్యపడి ప్రధానంగా ఈ శ్రీరాముని దర్శించేందుకు ఎంతమంది తీసుకెళ్తున్నారు, ఏర్పాటు ఎలా సార్? అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ బాలరాముణ్ణి దర్శించాలని చెప్పి మరి ఎదురు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక స్పెషల్ ట్రైన్స్ని అరేంజ్ చేసి ప్రతి పెద్ద స్టేషన్ అంటే ఒక పార్లమెంటు కేంద్రం నుంచి మరొక పూర్తి స్థాయిలో ఒక ట్రైన్తో భక్తులందరినీ మరి అయోధ్య దర్శనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి దాదాపు 1380 మంది ఎన్రోల్ చేసుకొని ఈ ట్రైన్లో వెళ్తున్నారు. వీరందరికీ కూడా అన్ని సదుపాయాలు అంటే వారికి భోజనము, వసతి, అలాగే వారికి అల్పాహారము, అక్కడ దర్శనము, అవన్నీ అక్కడ సరయూ నదిలో స్నానాలు అవన్నీ చేయించుకొని మళ్ళీ తిరిగి ఈ ట్రైను ఖమ్మంకి 14వ తారీఖు సాయంత్రానికి వస్తుంది. దీనికి అనేక మంది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను, వాళ్ళకి కావాల్సిన మరి తినుబండారాలని ఏర్పాటు చేస్తూ అతి తక్కువ ధరలో కేవలం 1750 రూపాయలతో ఈ 5 రోజుల ఈ యాత్రని మరి భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచం అంతా కూడా ఈ రోజున అయోధ్య వంక చూస్తూ 500 సంవత్సరాల తర్వాత ఆ బాలరాముణ్ణి తిరిగి మనం ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషం. మరి ఇదే విధంగా ముందు కూడా ప్రత్యేకమైన ట్రైన్స్ని వేసి ప్రతి ఒక్క భక్తుడిని ఆ బాలరాముని యొక్క దర్శనం చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ 5 రోజుల పాటు తీసుకెళ్తారు కదా, వీళ్ళకి పోలీసు సిబ్బంది ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది? భద్రత ప్రతి కోచ్కి కూడా మరి ఒక ఇన్ఛార్జిని వేయటం జరిగింది. ఆ 72 మందికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. పూర్తిగా వారితో నుండి మరి దర్శనం చేయించుకొని మరలా తీసుకొని వచ్చే వరకు కూడా ఆ యొక్క ఇన్ఛార్జీలు మరి వారితోనే ఉండి వారికి ఏ ఇబ్బంది లేకుండా పోలీసు వారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. ఆర్పిఎఫ్ వారు సహకారం అందిస్తున్నారు. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి రామదర్శనం చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు చాలామంది భక్తులు రామమందిరికి వెళ్తారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వీళ్ళని ఎలాంటి తీసుకెళ్తారు? ముందుగా 500 సంవత్సరాల యొక్క శతాబ్దాల ఆకాంక్ష నెరవేరినందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనందోత్సవాలు మరి వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో రామ మందిర నిర్మాణం కళ సాక్షాత్కరించింది, సాకారమైంది. ఆ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నటువంటి రామ భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేయడానికి, శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆస్థా ట్రైన్స్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా రామ భక్తులందరికీ కూడా మన బాలరాముని దర్శనం చేయించడానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఖమ్మం నుంచి ఆస్థా ట్రైన్ బయలుదేరుతూ ఉంది. మొత్తం కూడా ఈ భోగిలో 1400 మంది మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రామ భక్తులు మరి ఆ దివ్య రాముల వారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. ఇది ఒక శుభదినంగా మనం చెప్పాలా. 1992లో ఈ జిల్లా నుంచి ఆనాటి మరి ఏదైతే బానిస కలంకర కట్టడం ఏదైతే ఉందో ఆ కరసేవలో పాల్గొనడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా నుంచి కథం దొక్కారు. ఆ రోజు కూడా రామభక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లో అనేక జైళ్ళల్లో మగ్గారు. అవన్నీ గుర్తు చేసుకుంటూ అనేక మంది ఆనాటి కరసేవలో పాల్గొన్నటువంటి రామభక్తులు కూడా ఈరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఓకే, మొత్తం చూసినట్టయితే ఆ రామ మందిరానికి వెళ్ళడానికి కూడా భక్తులు మాత్రం చాలా మంది దాదాపు ఖమ్మం జిల్లా నుంచి స్పెషల్ ట్రైన్ వేశారు. ఈ ట్రైన్స్లో మాత్రం 1400 మంది వరకు భక్తులు మొత్తం వెళ్తున్న పరిస్థితి. దాదాపు 5 రోజుల పాటు ఈ జర్నీ కొనసాగుతుంది. ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇట్లా బీజేపీ నాయకుల దగ్గరుండి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే రామ మందిరానికి వెళ్ళేందుకు కూడా దేశవ్యాప్తంగా వెళ్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా దాదాపు 1400 మంది కూడా భక్తులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.